మనం కృష్ణ ముకుంద చేతులు కట్ చేసుకున్నాం కదా, ఇలా పేపర్ పెట్టేసుకొని ఇదండి ఎగస్ట్రా క్లాత్ ఇలా తీసేసుకోవాలి. మనం ఇలా ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇది కూడా సేమ్ ఇదిగోండి ఇలాగే ఇలా పెట్టుకున్నాక ఇంకా కొంచెం ఇవతల బయటికి తీసుకోవాలి. ఎందుకంటే మనం పైపింగ్ వేస్తాం కదా, పైపింగ్ వేసేసరికి ఇలాగ లేదు మనం కుట్లు పెట్టినకున్నా సరిపోతుంది ఇది ఈ క్లాత్. ఇలా కట్ చేసుకున్నాక ఇలా వస్తుంది మనకు షేప్. తర్వాత మనకు బఫ్ కావాలి కదండి, బఫ్ కోసం కూడా ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇక్కడ 1 ఇంచ్ కరెక్ట్ 1 ఇంచ్ ఉందండి ఇక్కడ పెట్టేసుకొని ఇలా తీసేసుకొని మనం ఆల్రెడీ కుట్ల పొది పెట్టాం కాబట్టి కరెక్ట్ ఇలా తర్వాత ఇలా ఇది పెట్టేసుకున్న తర్వాత మనకు బఫ్ కావాలి కాబట్టి బఫ్ ఎంత పెట్టుకోవాలో మన ఇష్టం, అది క్లాత్ని బట్టి పెట్టుకోవచ్చు. ఇదిగోండి 3 ఇంచులన్నా కానీ 4 ఇంచులన్నా కానీ నేను వచ్చేసి 3.5 పెట్టేస్తున్నాను. ఎందుకంటే క్లాత్ తక్కువ వస్తుంది కాబట్టి 3.5 పెట్టేస్తున్నాను. ఇలాగా ఇప్పుడు మనకు ఈ షేప్ అనేది ఇలా దీంట్లోకి ఇలా పెట్టుకోవాలి అంతేనండి. ఎందుకంటే మన క్లాత్ని బట్టి, లేదంటే మనకు 3.5 వద్దు అనుకుంటే కూడా మన కాడ క్లాత్ని పట్టుకొని పెట్టుకోవాలి. 5 ఇంచులన్నా పెట్టుకోవచ్చు, 2 ఇంచులన్నా పెట్టుకోవచ్చు, లేదంటే 3 ఇంచులన్నా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 3.5 పెట్టేస్తాను ఇక్కడ. ఇది అనేది ఇలా కిందికి ఇలా రావాలి, బఫ్ అనేది బాగా నీట్గా వస్తుంది. ఇలా మనం ఇది కట్ చేసుకున్నాం. ఇలాగ ఈ షేప్ అనేది కూడా సేమ్ మనం బాగా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు మనం ఇక్కడ 3.5 తీసుకున్నాం కదా, ఇదే 3.5కి ఇక్కడ పెట్టేసుకొని మనం కుచ్చు పెట్టాలి కదా. ఇక్కడ ఒక టక్స్, ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ టక్స్ ఎక్కడ పెట్టాలి, మనం ఎక్కడ వేసుకోవాలి అనేది లేకుండా ఇలా ఒక టక్స్ పెట్టుకొని ఇలా ఓపెన్ చేసామంటే ఇలా కుచ్చులు పెట్టుకుంటూ పోవాలి మనం. అలాగా అర్థమైందండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.